ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని చూసుకుని అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి, జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు, రైతు బంధు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు. ఇంత చక్కటి అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీ నాయకులు కంటున్నట్టు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ పరిస్థితి, బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకాయన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ది ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి. ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. దక్షిణ భారతంలో కర్ణాటక గాని తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు, భవిష్యత్తులో ఆదరిస్తారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మూలంగానే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పేసి ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ గారికి కంగ్రాట్ చెప్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన పార్టీ, ధీటుగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. ఎంపీ ఎలక్షన్లో 9 స్థానాల నుంచి 0 స్థానాలు పరిమితమైంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నాం, మేము మా జాతీయ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో శాఖను ఓపెన్ చేసి పోటీ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా కూడా అక్కడ పోటీ చేయలేదు. అదే కాకుండా ఢిల్లీలో కార్యాలయం ఓపెన్ చేసి కూడా జాతీయ స్థాయిలో పోటీ చేయకుండా తెలంగాణలో ప్రభావం కోల్పోతున్నది రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అదే కాకుండా 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిర్రు. అదే కాకుండా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. గతంలో 4% ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇప్పుడు 6.38% పెరిగిందంటేనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే అధికారంలో ఉన్నామో ఢిల్లీలో కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 1998 తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి గతంలో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ శీలా దీక్షిత్ గారు 98 నుంచి 2013 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీలో. ఖచ్చితంగా ఢిల్లీ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసుడు. అదేవిధంగా 2029 జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ఇంటికి పంపించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నిమగ్నమై అనునిత్యం భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సహకరిస్తూ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ లిక్కర్ స్కామ్ పాల్పడి దేశంలో రాజకీయాలను కలుషితం చేసిందే కల్వకుంట్ల కవిత గారు, ఢిల్లీలో కేజ్రీవాల్ గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మాగుంట కుటుంబం. కాబట్టి ఢిల్లీలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, అంతకుముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఓడిపోయిన సందర్భం. కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తులు ఓడిపోయారు. కేజ్రీవాల్ గారు, అది మనోజ్ సిసోడియా గారు, అదేవిధంగా సత్యసింగ్ జైన్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది, నరేంద్ర మోదీ గారి మీద పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి మొన్న బడ్జెట్ లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజల కోసం ఏదైతే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పిందో దానిలో భాగంగా ఢిల్లీలో 40 లక్షల మంది మధ్యతరగతి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ సైతం నిలబడరు. అదే కాకుండా 8వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయడం, అదే కాకుండా మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం, మహిళలకు ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం, అదే కాకుండా కుంభమేళను ప్రధానంగా చూపిస్తూ హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఢిల్లీలో
ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా ప్రధానంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లు సాధించినప్పటికీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉంది. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ లాగా కేటీఆర్ గారి లాగా భారతీయ జనతా పార్టీతో లోపాయికారికి ఒప్పందం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకోలేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేసిన బిల్లుకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కేటీఆర్ గారి వ్యాఖ్యని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా.